హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఉప్మా అండి. అబ్బా, ఉప్మానా అనుకోకండి, అబ్బా ఉప్మానా అనేంత టేస్ట్గా ఉంటుంది ఇది. ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ తినాలనుకునే టేస్ట్ ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి. సరే, స్టార్ట్ చేద్దాం రండి. పొయ్యి మీద కడాయి పెట్టుకోండి. నూనె వేసుకుని ఒక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ ఆవాలు కూడా వేసుకుని ఒక 10-15 జీడిపప్పు పలుకులు కూడా అందులో అలాగే వేసేసుకోండి. చక్కగా ఇవన్నీ మీడియం ఫ్లేమ్ పెట్టుకుని నిదానంగా చక్కగా వేయించుకోండి. ఇవి కొంచెం ఎర్రబడి వేగాక ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకుని అందులో వేసుకోండి. కారం కావాలనుకున్న వాళ్ళు ఇంకొక పచ్చిమిరపకాయ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అందులో ఒక అంగుళం అల్లం ముక్కని సన్నగా తరుక్కుని అందులో అది కూడా వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకోండి. చక్కగా ఇవన్నీ తమాషాగా కలుపుకోండి. నిదానంగా చేసుకోండి. ఏదైనా ఎంత బాగా చేస్తే అంత టేస్ట్ అండి. ఒక అరకప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరిగితే అంత తరిగి వచ్చిందనమాట నాకు. అలాగే ఒక చిన్న సైజు క్యారెట్ని కూడా చిన్న ముక్కలు తరుక్కుని అందులో వేసేసుకోండి. చిన్న ముక్కలు తరిగితే తొందరగా ఉడుకుతుంది. అలాగే ఒక మీడియం సైజు ఆలుగడ్డను కూడా ముక్కలు తరుక్కుని అందులో వేసేసుకోండి. కూరగాయ కొలతలు కొంచెం అటు ఇటు ఉన్నా ఏం ప్రాబ్లం లేదండి, చక్కగా ఉంటుంది. అలాగే ఒక గుప్పెడు బఠానీలు కూడా వేసుకోండి. ఒక 2 పెద్ద టమాటాలు తరుక్కుని ఆ తరుగును కూడా అలా అందులో వేసేసుకుని ఇప్పుడు నిదానంగా చక్కగా పొయ్యి సిమ్లో పెట్టుకుని నిదానంగా వేపుకొని ఇప్పుడు దాంట్లో ఒక 1 స్పూను సాల్ట్ని వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది దానికి. చక్కగా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు దాన్ని అలాగే మగ్గనివ్వండి. కూరగాయ ముక్కలన్నీ చక్కగా ఉడికి మగ్గిపోయి రెడీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో 1కి 3 చప్పున నీళ్ళు పోసుకోండి. 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు నీళ్ళు పోసుకుంటే ఈ ఉప్మాకి చాలా పెర్ఫెక్ట్ కొలత సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ మరుగు పట్టే వరకు కాస్త అలా ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు నీళ్ళన్నీ మరిగాయి కదా, ఇందులో ఆ ఉప్మా రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపండి. అస్సలు ఉండలు రాకూడదు. నిదానంగా వేయండి. ఒకేసారి ఉప్మా రవ్వ అంతా వేస్తే ఉండలు కడుతుంది కాబట్టి నిదానంగా అందులో అలాగే కలుపుకుంటూ చక్కగా ఉప్మా రవ్వని చేసేయండి. ఈ కొలత మాత్రం మీరు చేశారంటే చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది ఉప్మా. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు చక్కగా అంతా కలిపేసేసుకుని కొంచెం దగ్గర పడింది కదా, ఇప్పుడు దాన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలాగే మగ్గనివ్వండి. కొంచెం దగ్గర పడింది కదా, అందులో కొంచెం బటర్ వేసుకోండి లేదా ఆయిల్ వేసుకోండి. కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఏదైనా మీకు ఏది అందుబాటులో ఉంటే అది. ఇప్పుడు చక్కగా అంతా కలిపేసి ఉప్మా అంతా దగ్గరగా వచ్చాక కొంచెం మూత పెట్టేసి పొయ్యి ఆపేసేయండి. ఆపేసి ఒక 5 నిమిషాలు దాన్ని అలా వదిలేయండి. ఇప్పుడు దాన్ని తీసుకుని చక్కగా నచ్చినట్టు సర్వ్ చేసుకొని తినేయండి. ఉప్మా అని బోర్ కొట్టే వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి, తినాలి అనిపించే రెసిపీ అని మీరు నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా పెట్టి తీరుతారు. ఇది గ్యారంటీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.